బాగా తర్ఫీదు పొందారు మీరు వాళ్ళని బాగా ఫాలో ఒక్క నిమిషం మనం ఒకే నిమిషం మీ ఇద్దరితో ఒక్క నిమిషం అర్థవంతంగా మాట్లాడండి హుందాగా మాట్లాడండి ఎంత కోపం వచ్చినా ఇప్పుడు కాదు మన ఈ వాగ్వివాదంతో మనకు అర్థమైంది ఏంటంటే ఒక విషయం ఏంటంటే మనం ఏదైతే డిబేట్ చేస్తున్నామో డిబేట్ కు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఏదైతే అస్వస్థకు గురైనరో దానికి సమస్యకు పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడానికి మనం ఎలా చేస్తే బాగుంటది ఇప్పుడు సరే సతీష్ ఏదో చెప్పబోతున్నాడు సతీష్ ఏదైతే అక్కడ ప్రస్తుతం అక్కడ వెళ్ళి వచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటారు సంబంధిత అధికారులు మరి వాళ్ళు స్వార్థపూరితంగా అవినీతికి పాల్పడి చేశారా లేకపోతే ఎవరైనా కుట్రదారిలో భాగంగా ఇలా చేశారా ఖచ్చితంగా దర్యాప్తు జరపబడుతుంది అక్కడ ఎవరు దోషులైనా కఠినంగా శిక్షింపబడుతుంది మరలా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటది అందులో రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు అందులో ఎటువంటి సందేహం ఓకే దీన్ని మనం సరే ఎవరు బాధ్యులైతారు ముఖ్యమంత్రి బాధ్యుడైతాడా విద్యాశాఖ మంత్రి బాధ్యుడైతాడా ఎవరు బాధ్యులైతారు బాధ్యత తీసుకొని వాళ్ళ పదవికి రాజీనామాలు చేస్తారా బాధ్యత తీసుకొని వాళ్ళ పదవికి రాజీనామాలు చేస్తారా మీకున్న వాగ్దాటి తోటి మోకాలకు బోడగుండికి ముడి పెట్టద్దు అంటున్నా నేను మోకాలకు బోడగుండికి ముడి పెట్టేది మీరు మోకాలకి బోడగుండి వేసుకొని ఆపరేషన్లు చేసేది మీరు ఒక విషయం ఏమైతుందంటే ఈ విషయాన్ని మనం ఒకసారి చూస్తున్నట్టే బిడ్డ చచ్చిపోతే అది కాదండి కొట్టుకుంటే ఫామ్ హౌస్ లో అయ్యే కొడుకులు ఒకరిని నొక్కేసుకుంటే ఈ మాటలే మార్చుకోవాలి ఈ మాటలే మార్చుకోవాలి ఒకే నిమిషం మనం సతీష్ ఏమంటాడో చూద్దాం ఎందుకంటే యాంకర్ గారు ప్లీజ్ చెప్పండి యాంకర్ గారు చెప్పండి యాంకర్ గారు చెప్పండి గారు బ్రో ఒక్క నిమిషం సమీ ఒక్క నిమిషం యాంకర్ గారు చెప్పండి యాంకర్ గారు చెప్పండి ఇప్పటికీ కూడా ఈ అయ్యా కొడుకులు ఈ ఫామ్ హౌస్ ఈ లొల్లి పెట్టుకున్నారు కొట్టుకుంటున్నారు ఇలాంటి మసాలా ముచ్చట్లు వీళ్ళకి అవసరమా అదే దాని మీద మనం ఖచ్చితంగా మనం దానికైతే సమయమే ఇస్తలేరు కదా మీరందరూ ఏం చేస్తున్నారంటే ఒకరొకరు మాట్లాడుకుంటారు మనం ఒకసారి సతీష్ అడుగుదాం ఇప్పుడు సతీష్ పిల్లలు చనిపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ అయ్యా కొడుకులు అంటున్నారు ఏందండి వీళ్ళు ఒక్క నిమిషం అందుకోసమే మనం సతీష్ ఏమంటాడో చూద్దాం ప్రత్యేకంగా అక్కడ వెళ్ళాడు కాబట్టి సతీష్ వెళ్ళి అక్కడికి పరిశీలించిండు అక్కడ వాస్తవాలు ఏదైతే జరిగినో దాని మీద ఇంకో విషయము పావని గారు సతీష్ గారు ఏమంటున్నారంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే అనాలోచితమైన వైఖరి చేయబట్టే ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ ను అక్కడ తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టిరని చెప్తున్నారు అదే సేమ్ టాపిక్ కూడా మనకు భీమరావు నాయక్ కూడా చెప్పారు ఇప్పుడు మన మిత్రుడు వినోద్ కుమార్ కూడా చెప్పారు ఈ విషయంలో సతీష్ చెప్పిన సమాధానానికి చెప్పుకుంటూ ఫస్ట్ సతీష్ ఏదో చెప్పబోతున్నాడు అది ఇందాం సతీష్ చెప్పండి సతీష్ మీ నెట్వర్క్ బాగాలేదు సతీష్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ బట్ అన్ఫార్చునేట్లీ యువర్ నెట్వర్క్ ఇస్ లాట్ ఆఫ్ డిస్టర్బింగ్ మీరు వీడియో కట్ చేసి ఖాళీ ఆడియో మాట్లాడండి చాలు నేను మీ ఫేస్ చేసుకున్నా ఆడియో మాట్లాడినా పర్వాలేదు నాకు మీ వాయిస్ వినండి ఎందుకంటే యూ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఐ నోస్ ఇట్ బికాస్ యూ ఆల్రెడీ విజిటెడ్ దట్ ప్లేస్ సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకన్నా ముందు 6 గ్యారెంటీలు ఇచ్చింది సార్ 6 గ్యారెంటీలలో వీళ్ళు ఏదైతే ప్రచారానికి వెళ్ళిరో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వెళ్తుందో మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాం అని చెప్పి 6 గ్యారెంటీల్లో 5వ గ్యారెంటీ అయినటువంటి విద్యార్థి బీమా కార్డు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి మొదలుకుంటే పిహెచ్డి చేస్తున్న విద్యార్థి దాకా ప్రతి ఒక్క విద్యార్థికి మేము 5 లక్షల విద్యార్థి బీమా కార్డు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మెనూలో పెట్టుకున్నది వాళ్ళ ప్రచారంలో చెప్పారు వాళ్ళ పాంప్లెట్ లో ప్రచారం చేసుకున్నారు ఈ విద్యార్థి బీమా కార్డు మీద ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎందుకు మాట్లాడతలేరని ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది దీనికి సమాధానం చెప్పాలి మీరు అధికారంలోకి రాకన్నా ముందు ఒక మాట మాట్లాడి అధికారంలో వచ్చిన తర్వాత సమంజసంగా రైట్ సతీష్ దీని మీద సమాధానం ఇవ్వడానికి మనకు మన మిత్రుడు భీమరావు నాయక్ గారు రెడీగా ఉన్నారు భీమరావు గారు ఇప్పుడు ఏదైతే మన సతీష్ చెప్పిండో ఈ విషయంపై